ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారికి ధన్యవాదాలు. ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మన స్థానికత అనేటువంటి విషయం మీద. నేను మరీ అంత లోతుగా అనేటువంటిది వెళ్ళను, కానీ రెండు విషయాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, మన తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్నటువంటి రోస్టర్ విధానం తప్పు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1లోనే, అంటే ఎగ్జాంపుల్ మనకు 2 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 2 పోస్టులు ఉంటే 2వ పోస్టు అంటే 1వ పోస్టు మనకి, 2వ పోస్టు స్థానికులకు కాదు స్థానికేతరులకు. అంటే 50-50%, 5% కాదు 50% అవుతుంది. ఆ విధంగా 20 పోస్టులు ఉందనుకుందాం. 20 పోస్టులు ఉంటే 19 పోస్టులు మనకు ఉండాలి, వాళ్ళకు 1 పోస్ట్ ఉండాలి. కానీ మొన్న జరిగిన దాంట్లో 3 ఉన్నారు. సో అది చాలా అన్యాయం. ఈ రోస్టర్ విధానం వల్ల మన యొక్క తెలంగాణ విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఎందుకంటే అక్క 1 నుంచి 20 పోస్టుల్లో వాళ్ళు ఒకరే ఉండాలి, 40 వరకు 2 ఉండాలి, 60 వరకు 3, అంటే 100 వరకు 5 మెంబర్స్ మాత్రమే ఉండాలి. కానీ ఈ విధంగా లేదు ఇప్పుడు. సో రోస్టర్ విధానాన్ని ఖచ్చితంగా మనం సవరించాలి. సవరించేంత వరకు తెలంగాణ రక్షణ సేన విద్యార్థుల పక్షాన కొట్లాడతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు అనేటువంటిది 891 మందిని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో నింపడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం యొక్క సిఎస్ చైర్ మీద ఉన్న ఆ ఫైలు, ఎందుకంటే ఆంధ్ర సిఎస్ గారు ఇక్కడ పంపించారు దాన్ని అమలు చేయమని. ఒకవేళ దాన్ని అమలు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉన్నది. స్థానికత సవాళ్ళ మీద ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు అక్కగారు. అక్కగారు ఒకటి, ఇక్కడ నేను డిఎస్సికి చదువుతా, కానీ నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే మనకు ఈ స్థానికతను తుంగలోకి తొక్కే ప్లాన్ చేసిండు కొందరు. అది కూడా బీసీబీ పీసీడీ వాళ్లకు అన్యాయం అవుతుంది అని జీవో 29 తెచ్చిళ్ళు. ఆ జీవో 29 వల్ల ప్రిలిమ్స్లోనే ఓపెన్లోనే 563x50 పోస్టుల ద్వారా అందరినీ ఓపెన్గా తీసిళ్ళు. అందరికీ ఓపెన్గా తీసిన ఆంధ్ర వాళ్ళు దాదాపు, అదర్ స్టేట్ వాళ్ళు దాదాపు చాలా మంది రాసిళ్ళు. కానీ అందులో తీరా లాస్ట్ ఫైనల్ రిజల్ట్ చూసేసరికి మాత్రము బీసీబీ పీసీడీ అందరికీ అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ జీవో 29 అన్యాయం చాలా ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రం ఘోరంగా లాస్ అయ్యారు. ఎంతో మార్కులు దాదాపు ఇంకా తెలుగు మీడియం పిల్లలు మాత్రం ఘోరంగా లాస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ప్రతి రిక్రూట్మెంట్లో వీళ్ళు 1:50, 1:3, 1:2 వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ 1:1 వెరిఫికేషన్ చేయడం వల్ల డైరెక్ట్ 1 పోస్ట్ ఉంటుంది. డైరెక్ట్ అందులో కాకుండా నాన్ లోకల్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వచ్చి లాస్ట్ డిఎస్సిలో కూడా 2024 డిఎస్సిలో హైదరాబాద్ డిస్టిక్లో కూడా చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ వాళ్ళ పిల్లలు చదివించి ఇక్కడ లోకాలిటీ. మొన్ననే హైదరాబాద్ డిఓ కూడా వెరిఫికేషన్ చేస్తే దొంగ స్థానికత ఈ 1 to 7 పెట్టడం వల్ల చాలా అన్యాయం జరిగింది. ఆ 1 to 7 చేయడం వల్ల దాదాపు లోకల్ డిఓ అధ్యక్షం చేస్తే 30 మంది టీచర్లను 2024లో 2024 డిఎస్లో 30 మంది టీచర్లను మొత్తము తీసేసేయడం జరిగింది. డిఓ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి తెలిసింది ఏంటంటే వీళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు 1 to 7 వాళ్ళ స్కూల్స్ లేని స్కూళ్ళను కూడా ఉన్నాయిగా క్రియేట్ చేసుకొని దొంగ సర్టిఫికేట్ తీసుకొని జాబ్ తీసుకొచ్చారు. ఈ 24 డిఎస్సిలో కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఆ 24 డిఎస్సి మీద కూడా ఎంక్వైరీ చేయవలసిందే కోరుతున్నాం అక్క. థ్యాంక్ యూ. టీచర్లు చెప్పాల్సి ఉంటుంది మేడం. ట్రైబల్ పిల్లలకి ఆ వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికి 2013 నుంచి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ లేదు మేడం. ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్న మాకు 56-60 మార్కులు వచ్చిన ఉద్యోగాలు రాకుండా అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జీవో నెంబర్ 3 అని ఉండి మేము అధికారం రాగానే ఏజెన్సీకి ప్రత్యేక చట్టాలు చేస్తాం. ఏజెన్సీ ఆశ్రమ స్కూల్ పోలేక 10వ తరగతి వారు కష్టపడి చదివి తర్వాత కూలీలుగా మారుతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏజెన్సీలో ఉన్న ఆశ్రమ స్కూల్కు రిక్రూట్ చేయాలని మీరు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం.